టీవీ స్టోరీస్. నడి మధ్యరాత్రి నిర్మానుషమైన నగర వీధులు. ఒక తలారి గొంతులో నుంచి వినిపిస్తున్నవి దొంగల హెచ్చరికలు కావు, వేల ఏళ్ల వేదాంత రహస్యాలు. తన కొడుకు సామాన్యుడు కాదని ఆ తండ్రికి తెలుసు, కాని ఆ కొడుకు ఏ క్షణంలో తనను వదిలి వెళ్ళిపోతాడో అన్న భయం ఆ తండ్రిని ప్రతి నిమిషం వెంటాడుతోంది. అసలు ఆ కొడుకు ఎవరు? ఆ తండ్రి దాస్తున్న రహస్యమేమిటి? పదండి, ఆలస్యం లేకుండా ఆ కథేంటో తెలుసుకుందాం. ఏంటే శాంత, ఇంకా నిద్రపోలేదా? ఆ దీపాన్ని అలా చూస్తూ కూర్చుంటే కడుపు నిండుతుందా, కంటి నిండా నిద్ర వస్తుందా? వెళ్ళి భోజనం వడ్డించు, కలిసి తిందాం. రెండో జాము కల్లా వెళ్ళి మళ్ళీ ప్రజలందరినీ అప్రమత్తం చెయ్యాలి. ఆ దేవుడు మనకు కడుపు నిండా తినడానికైతే ఇచ్చాడు, కానీ పిల్లల్నే ఇవ్వలేదు. ఇంట్లో సందడి లేక ఇల్లంతా వల్లకాడులా అనిపిస్తోంది స్వామి. వీధిలో చిన్నపిల్లల కేరింతలు వింటుంటే నా గుండె పగిలిపోతోంది స్వామి. విధిరాతను ఎవరూ మార్చలేరే. ఊరందరి ఇళ్లకు నేను కాపలా కాస్తాను, కానీ నా వంశాన్ని కాపాడే వారసుడు లేడని నాకు బాధగా లేదా? నా తర్వాత ఈ తలారి వృత్తి ఎవరు చేస్తారు? నా చేతి లాంతర పట్టుకుని గస్తీకి ఎవరు వెళ్తారు? మనం చేసిన పాపం ఏంటి స్వామి? ఎవరికీ అన్యాయం చేయలేదు, ఎవరి సొమ్ము ఆశించలేదు. అయినా దేవుడు మనల్ని ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడు? రేపు మనం కళ్ళు మూస్తే మనకి తలకొరివి పెట్టే దిక్కు కూడా లేకపాయే. బాధపడికే, ఆ దేవుడు మనకు అన్యాయం చేయడు. కాలమే అన్నింటికీ పరిష్కారం చూపిస్తుంది. వెళ్ళి భోజనం వడ్డించు. అలా ఆ రాత్రి గడిచిన తరువాత మరుసటి రోజు భద్రుడు పండితుని కలిసి తన బాధను ఇలా చెప్పుకుంటాడు. అయ్యా పండితులవారు, నాకు వివాహం అయి చాలా కాలం అవుతుంది, కానీ ఇప్పటి వరకు సంతానమే కలగలేదు. నాకు సంతానం కలిగేలా దీవించండి స్వామి. చూడు భద్ర, ఈ జన్మలో మనకు దొరికే భార్య గాని, పిల్లలు గాని, పశువులు గాని, ఆఖరికి మనం ఉండే ఇండ్లు కూడా గత జన్మల పాప పుణ్యాలు దాన ధర్మాల వల్లే వస్తాయి. ఎవరైనా నీకు రుణపడి ఉంటే ఆ రుణం తీర్చుకోవడానికి నీకు కొడుకుగానో కూతురుగానో పుడతారు. అలాగా స్వామి? అంతేకాదు, ఆ రుణానుబంధం అయిపోగానే ఎవరు దారిన వారు వెళ్ళిపోతారు. ఆ పండితుడు అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళగానే భద్రుడికి వెంటనే ఒక ఉపాయం తట్టి తనలో తాను ఇలా అనుకుంటాడు. ఓహో, ఇదా అసలు రహస్యం. ఆ స్వామి నాకు భలే మంచి దారే చూపించాడు. నేను ఎవరికైనా ఉచితంగా వస్తువులు ఇస్తే వాళ్ళు నాకు రుణపడిపోతారు. అప్పుడు వాళ్ళు ఆ రుణం తీర్చుకోవడానికి నాకు కొడుకుగానో కూతురుగానో పుడతారు కదా. అలా అనుకుంటూ భద్రుడు ఇంటికి వెళ్ళి, ఈ చలికాలం ఉచితంగా శాలువలు పంచి పెడదాం, అప్పుడు నాకు వాళ్ళు రుణపడిపోతారు కదా అని శాలువలు పంచడం మొదలు పెడతాడు. కానీ ఏ ఒక్కడు ఉచితంగా శాలువలు తీసుకోవడానికి ముందుకు రారు. అరే, ఇదేమిటి? ఏ ఒక్కరూ శాలువలు తీసుకోవడం లేదు. ఇలా కాదు, ఈ శాలువలు ఊరి బయట ఉంచుదాం. ఈ చలికి ఎవరో ఒకరు ఈ శాలువలను కప్పుకోకపోతారా, నాకు రుణపడకపోతారా? అలా అనుకుంటూ భద్రుడు శాలువను ఊరి బయట పక్కూరికి వెళ్లే దారిలో ఉంచుతాడు. కానీ మొదటి రోజు ఆ శాలువను ఎవరూ తీసుకోరు. కానీ భద్రుడు దానిని చూసి నిరాశ చెందకుండా మరుసటి రోజు ప్రయత్నిస్తాడు. అలా 2-3 రోజులు గడిచిన తరువాత ఒకరోజు ఆ దారిలో పండితుడు వస్తూ చలి తీవ్రతకు తట్టుకోలేక, అబ్బబ్బా, ఏమీ చలి! దంతాలు ఒకదానికి ఒకటి కొట్టుకుంటున్నాయి, చేతులు కాళ్ళు మొద్దుబారిపోతున్నాయి. తెల్లవారుజామున ప్రయాణం మొదలుపెట్టి తప్పు చేశాను. ఊరి దరిదాపుల్లోకి వెళ్లేలోపే ప్రాణాలు పోయేలాగున్నాయి. నిప్పు రాజేసే దిక్కు గాని, ఒంటికి వెచ్చదనం ఇచ్చే గుడ్డ గాని దొరక్కపోతే ఈ చలికి గడ్డ కట్టుకుపోయేలా ఉన్నాను. పరమశివ, కాపాడు! అలా నడుస్తూ 2 అడుగులు వేయగా పండితుడి కళ్ళు ఆ పొగ మంచులో కూడా బండపై స్పష్టంగా కనిపిస్తున్న ఒక కొత్త ఉన్ని శాలువాపై పడతాయి. అరే, ఈ నిర్జన ప్రదేశంలో కనుచూపు మేర ఒక మనిషి కూడా కనబడడం లేదు. ఈ శాలువా ఇక్కడ ఎవరు మరిచినట్లు? ఆహా, ముట్టుకుంటేనే ఎంత వెచ్చగా ఉంది. బహుశా ఈ ఊరి వారే ఇక్కడ వదిలి వెళ్ళి ఉండవచ్చు. ఊరిలోకి వెళ్ళగానే ఎవరితో అడిగి ఇస్తే సరిపోతుంది. అలా అనుకుంటూ ఆ పండితుడు శాలువాను కప్పుకొన్నాక చలి తగ్గి ఒళ్ళు హాయిగా అవ్వడంతో ముఖంలో సంతోషంతో ఊరి వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇదంతా చెట్టుచాటు నుంచి గమనిస్తున్న భద్రుడు, హమ్మయ్య, ఇవాళ ఈ పండితుల వారు నాకు రుణపడిపోయారు అనుకుంటూ అతను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఆ పండితుడు తిరిగి ఇద్దామనుకున్న ఆ శాలువాపై మనసుపడి ఆశతో దానిని తన దగ్గరే దాచుకుంటాడు.
అలా కొంతకాలం గడిచిన తరువాత పండితుల వారు మరణించి భద్రుడికి కొడుకుగా పుడతాడు. ఒకరోజు నాన్న, ఇది నా కష్టార్జితం. నేను సంపాదించిన మొదటి సంపాదన ఇది. తీసుకోండి. వద్దు నాయనా, ఆ ధనాన్ని నువ్వే ఉంచుకో. నీ కష్టార్జితం నాకు వద్దు. నేను ఒక్క పైసా తీసుకున్నా నా బాకీ మొత్తం తీరిపోతుంది. అప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావు. ఆ ధనాన్ని నేను ముట్టుకోను. ఏంటి నాన్న ఈ వింత మాటలు? కొడుకు ధనాన్ని తండ్రి తీసుకోకూడదా ఏంటి? నువ్వు నా కొడుకువి కాదురా, నా ప్రాణం. ఈ బాకీ ఇలానే ఉండాలి. నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి. ఏమైందయ్యా, ఏదేదో మాట్లాడుతున్నారు. రుణం ఏంటి, తీరిపోగానే వెళ్ళిపోవడం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు. అలా శాంత అనగానే భద్రుడు, నువ్వు కూడా ఈ ధనాన్ని తీసుకోకు, నేను నీకు తర్వాత అంతా వివరంగా చెప్తాను అని శాంతని వారిస్తాడు. మరుసటి రోజు అర్జున్ లేని సమయంలో, శాంత, మనకు కొడుకుగా పుట్టింది ఎవరనుకుంటున్నావు? 18 సంవత్సరాల క్రితం మన ఊరి పంతులు గారు చనిపోయారు. నీకు గుర్తుందా? ఆయనే తిరిగి మనకు కొడుకుగా జన్మించారు. ఏంటి, అప్పుడెప్పుడో చనిపోయినటువంటి పంతుల వారు మన కొడుకా? ఏం మాట్లాడుతున్నావయ్యా, మతిగాని పోలేదుగా? నాకేమీ మతిపోలేదు గాని నేను చెప్పేది విను. పండితుల వారే చెప్పారు, రుణబంధం ఉంటే గాని కొడుకులు పుట్టరని. అందుకోసమే ఒక శాలువను ఊరు చివర పెట్టాను. ఎవరో ఒకరు దానిని తీసుకోకపోతారా, మనకు రుణపడకపోతారా అని. ఆ శాలువను తీసుకున్నది ఎవరో కాదు, ఆ పండితుడే. అదంతా కాదు సామి, ఆ పండితులే మన కడుపున పుట్టారని నమ్మకమేంటి? సరే, మన కొడుకు విషయంలో నేను గమనించిన విషయాలు చెబుతాను విను. మనం ఏనాడైనా మన కొడుక్కి వేద విద్యలు నేర్పామా? లేదుగా. కానీ వాడికి చిన్నప్పటి నుంచి నేర్చుకోకుండానే అన్ని విద్యలు వచ్చు. నీకు ఇంకో విషయం చెప్తా విను. మన అర్జునుడికి గత జన్మలో తను పండితుడినని, రుణానుబంధం వల్ల పుట్టానని తెలుసు. అందుకోసమే ఆ ధనాన్ని మనకిచ్చి వాడికి మనకు ఉన్న ఆ బంధాన్ని తెంచుకొని శాశ్వతంగా వెళ్ళిపోవాలని ఆ ధనాన్ని మనకిస్తున్నాడు. అవునా? అయితే ఆ ధనాన్ని నేను చచ్చినా ముట్టుకోను. నాకు నా కొడుకు నా కళ్ళ ముందు తిరుగుతూ ఉండడం కావాలి. అలా కొంతకాలం గడిచిన తరువాత ప్రతిరోజు అర్జునుడు బాధపడుతూ దుఃఖంతో ఉండటం చూసిన తల్లి తల్లడిల్లిపోతుంది. ఒక రోజున భద్రుడు అనారోగ్యంతో ఉండగా అర్జునుడు మరొక తలారితో కలిసి గస్తీకి వెళ్తాడు. అబ్బా, ఏం శలీరా బాబు! ఆయన అర్జున, మీ నాన్న చాలా అదృష్టవంతుడురా. నువ్వు ఇంత కష్టపడి సంపాదిస్తుంటే ఇంట్లో కూర్చొని తింటున్నాడు. నా కొడుకులు చూడు, ఒక్కడైనా నన్ను అయ్యా రాత్రికి కాపలా వెళ్తున్నావు, ఒక్క ముద్ద తిని వెళ్ళు అన్నారా? ఈ లోకంలో మన వాళ్ళు అనుకునే బంధువులంతా ఇంతే, అంతా స్వార్థపరులు. అప్పుడు అర్జునుడు ప్రశాంతంగా ఆకాశం వైపు చూస్తూ పండితుడిలా గంభీరమైన స్వరంతో మొదటి జామున ఇలా చెప్తాడు. ప్రజలారా, ఇది వినండి. ఈ లోకంలో తల్లి, తండ్రి, బంధువులు ఎవ్వరూ నీతో శాశ్వతంగా రారు. ఇదంతా ఒట్టి మాయాజాలం. నీ ఆత్మను నువ్వు తెలుసుకో. జాగ్రత్త. అలా అర్జునుడు చెప్పగానే రాములు ఆశ్చర్యంతో అర్జునుని అలానే చూస్తూ ఉండిపోయాడు. తర్వాత రెండో జాము మొదలవుతూ ఉంటుంది. నడి రాత్రి కుక్కలు మురుగుతున్నాయి. రాములు కర్రను నేలకు కొడుతూ, ఎవరది, జాగ్రత్త అని అరచాడు. ఎవరూ లేకపోవడంతో అర్జునుడి వైపు తిరిగి, ఒరే అబ్బాయి, ఈ మధ్య ఊర్లో దొంగల భయం ఎక్కువైంది. ఎటు నుంచి ఏ దొంగ వచ్చి ఉన్నది కూడా వీక్కుపోతాడో అని గుండెల్లో దిగులుగా ఉంది. కంటి నిండా నిద్ర కూడా ఉండట్లేదు. ఆ మాటలకు అర్జునుడు చిన్నగా నవ్వి, ఓ ప్రజలారా, మేల్కొనండి. బయట దొంగల గురించి కాదు భయపడవలసింది. మీ శరీరంలోనే కామ, క్రోధ, లోభాలు అని పెద్ద దొంగలు దాగి ఉన్నాయి. అవి మీలో ఉండే జ్ఞానం అనే రత్నాన్ని దొంగిలిస్తాయి. మేల్కోండి మిత్రులారా, మేల్కోండి. ఒరే అర్జున, నువ్వు తలారివి కాదురా, మహాజ్ఞానిలా ఉన్నావు. ఈ ఒక్క మాటతో నాలో ఉన్న భయం మొత్తం పోగొట్టావు. మూడవ జాము అనగా తెల్లవారుజాము అయింది. చలిగాలి వణుకు పుట్టిస్తోంది. రాములు చలిమంట వేసి చేతులు కాచుకుంటూ తన వ్యక్తిగత బాధ తలుచుకుంటున్నాడు. హే భగవంతుడా, ఈ ముసలితనం రాకూడదురా అర్జున. ఒంట్లో సత్తువ లేదు. ఇంట్లో పెళ్ళాం చూస్తే మంటాన పడి మూలుగుతోంది. కొడుకులు పట్టించుకోరు. ఆ దేవుడు ఈ జన్మ ఎందుకు ఇచ్చాడో అర్థం కావట్లేదు. ఎప్పుడూ ఏదో ఒక ఏడుపు. చూడు తాత, పుట్టడం ఒక దుఃఖం, ముసలితనం దుఃఖం, భార్యా పిల్లల బంధం దుఃఖం. ఈ సంసార సాగరమే ఒక దుఃఖాల పుట్ట. దీనిని దాటడం తెలుసుకో. జాగ్రత్త. ఆ మాటలు వినగానే
రాముడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజమే రా అర్జున, అంతా దుఃఖమే. కానీ ఈ మాయలో పడి కొట్టుమిట్టాడుతున్నాం. ఇలా వారిరువురూ మాట్లాడుకుంటూ ఉండగానే 4వ జాము మొదలయింది. తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు. పక్షుల కిలకిల రావాలు మొదలయ్యాయి. ఊరి జనాలు నిద్రలేస్తున్నారు. రాములు గస్తీ ముగించి ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అమ్మయ్య, తెల్లవారింది. బతుకు జీవుడా అని మరో రాత్రి గడిచిపోయింది. ఇవాళ కాకపోయినా రేపైనా నా కష్టాలు తీరకపోతాయా? ఇంకొన్ని రోజులకైనా నా కొడుకులు మారకపోతారా? నా జీవితం బాగుపడుతుండేమో అని ఆశగా ఉందిరా అర్జున. ఈ లోకం ఆశలతో, కర్మలతో, రకరకాల బంధాలతో బంధించబడి ఉంది ప్రజలారా. రేపు బాగుంటుంది, ఎల్లుండి బాగుంటుంది అని నువ్వు ఆశపడే లోపే ప్రతి క్షణం నీ ఆయుస్సు కరిగిపోతుంది. కాలం గడిచిపోతోంది. దైవనామాన్ని స్మరిస్తూ ముందుకు నడవండి. అలా చెప్పి అర్జునుడు ఇంటిదారి పడతాడు. తరువాత ప్రతిరోజు అర్జునుడు గస్తీ కాసే సమయంలో ఊరి ప్రజలకు తత్వజ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా అర్జునుడు చెప్పే తత్వాన్ని వింటున్న జమీందారు అతడు సామాన్యుడు కాదని గ్రహించి తనని కలవమని చెప్పి కబురెడతాడు. రే బుచ్చి, ఆ అర్జునుడు కేవలం తలారి కాదు, మహానుభావుడు. వాడి తత్వజ్ఞానం వింటూ ఉంటే నాకు జీవితం మీదే విరక్తి వస్తుందిరా. ఈ సన్యాసమో తీసుకోవాలనిపిస్తుంది. సన్యాసి అవ్వాలనుకునేవాడు చేసి చూపిస్తాడు కానీ ఇలా చెప్పడు. ఏంట్రో బుచ్చి అంటున్నావు? ఏం లేదయ్యా, నాకు కూడా వీడి మాటలు వింటుంటే ప్రతిరోజు పొద్దున్నే మా ఆవిడ తిట్టే తిట్లు గుర్తొస్తున్నాయి. అన్నీ రుణానుబంధాలే, ఏదీ శాశ్వతం కాదు. నా భార్య కూడా పూర్వజన్మ సుకృతమే అనుకుంటా. అంటే ఈ జమీందారీ ఆస్తులు ఐశ్వర్యం అంతా మాయే అని అంటావా? మాయ కాదు, మహామాయ. మీ ఆస్తులు కూడా మాకిస్తే బాగుంటుంది. ఊరి ప్రజలకు కూడా అర్థమైనట్లుంది ఇదంతా మాయ అని. అందుకే ఈ మధ్య ఎవ్వరూ మీ దగ్గరికి తీర్పుకు రావడం లేదు. ఆస్తి మొత్తం నీ పేరు మీదే రాయాలనా? నీ భార్య పేరు మీద రాస్తే సరిపోతుందా? అంతేనయ్యా. కాదు 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 రావయ్యా అర్జున, నీ గురించే మాట్లాడుతున్నాం. ఇంతలోనే వస్తున్నావు. అర్జున, నువ్వు ప్రతిరోజు చెప్పే తత్వం మొత్తం వింటున్నాను. నువ్వు చెప్పే తత్వం ఊరి ప్రజలు మంచి మార్గంలో నడిచేలా చేస్తాయి. నువ్వు సామాన్యుడిలా అనిపించట్లేదు, మహాజ్ఞానిలా ఉన్నావు. నా కోరిక మేరకు ఇదిగో ఈ బంగారు నాణాలు తీసుకో. నన్ను క్షమించండి జమీందారు గారు. నాకెందుకు ఈ బంగారు కాసులు? నేనేం చేసుకుంటాను? వీటితో ఊరికి ఉపయోగపడేలా ప్రజలకు ఏదైనా మంచి చేయండి. దీనికోసమే మీరు నన్ను పిలిపించినట్లయితే ఇక నాకు సెలవు ఇప్పించండి. వెళ్ళొస్తాను. ఏమయ్యో, కొద్ది రోజుల నుంచి పిల్లాడిని గమనిస్తున్నారా? ఆ, అంతా గమనిస్తున్నాను. ఏదో మనసులో ఉంచుకొని సతమతం అవుతున్నాడు. అంతేగాక ప్రతిరోజు రాత్రి వాడు చెప్పే తత్వజ్ఞానం మొత్తం వింటూ ఉంటే వాడికి ఈ జీవితం మీద ఆశ లేదని, ఇంకేదో కావాలని బలంగా కోరుకుంటున్నాడనిపిస్తుంది. అవునయ్యా, నాకు కూడా కొంతకాలం నుంచి అలాగే అనిపిస్తుంది. వాడి బాధను చూడలేకున్నాను. వాడికి నచ్చిన చోటికి పంపిస్తేనన్నా సంతోషంగా ఉంటాడేమో. అలా అన్న మరుక్షణం వాడు మనల్ని వదిలిపెట్టి ఏ సన్యాసమో తీసుకుంటాడు శాంత. అందుకు నేను ఒప్పుకోను. ఇలా పిల్లాడి సతమతమయ్యేదానికంటే అదే మంచిది. వాడి సంస్కారం, విలువలు అడ్డొచ్చి మన అనుమతి లేకుండా వెళ్ళకూడదని ఆగాడు. కానీ మనకు చెప్పకుండా వెళ్ళిపోతే ఏం చేస్తారు? ఆలోచించండి. అవును, నువ్వు అన్నది నిజమే. వాడి మీద ప్రేమతో నేనంత దూరం ఆలోచించలేదు. రా నాయనా అర్జున, నీ దగ్గర నుంచి ఆ ధనాన్ని మేము ఖచ్చితంగా తీసుకుంటాం. ఆ ధనంతో నీకు మాకు ఉన్న రుణబంధం ఈ రోజుతో తీరిపోతుంది. నీకు మేము ఎలాంటి బంధాలు అనే సంకెళ్ళు వేయదలుచుకోలేదు. నీ మనసు ఎప్పుడో ఈ సంసార బంధాలకు దూరమైందని మాకు అర్థమైందిరా. మా కోసం ఇక్కడ బలవంతంగా బందీ అవ్వకు. నీకు నచ్చిన చోటికి ఆ భగవంతుడి సేవలోకి ప్రశాంతంగా వెళ్ళవచ్చు. నీకు నచ్చినట్లు జీవించి ఇక నుంచి. నన్ను క్షమించండి నాన్న. నా రుణబంధం మీతో ఇక్కడితో ముగిసింది. మీ ఆశీస్సులు ఎల్లవేళలా నా వెంట ఉంటాయని ఆశిస్తూ బయలుదేరుతున్నాను. అర్జున, ఒక చిన్న మాట ఇచ్చి వెళ్ళు నాన్నా. కొడుకుగా మీ కోరిక తీర్చడం నా బాధ్యత అమ్మా. ఏంటో చెప్పండి. మేము మరణించినప్పుడు మా అంత్యక్రియలు నువ్వే దగ్గరుండి చేయాలి. ఇది మా చివరి కోరికగా మన్నించు. అలాగేనమ్మా, సెలవు ఇవ్వండి. అలా చెప్పి అర్జునుడు ఆ ఇంటిని, తల్లిదండ్రులను వదిలి నెమ్మదిగా ముందుకు సాగిపోతాడు. ఇదంతా చూస్తున్న తల్లిదండ్రులు కన్నీళ్లతో అర్జునుడిని చూస్తూ అలా అని ఉండిపోతారు. భద్రుడికి అప్పుడు అర్థమైంది, బంధాలను బలవంతంగా లాగితే తెగిపోతాయని,
ప్రేమతో వదిలేస్తే అవి శాశ్వతంగా నిలిచిపోతాయని, కొడుకును కోల్పోకుండా వాడి మనసులోని వైరాగ్యాన్ని గౌరవించి ఆ తల్లిదండ్రులు వాడికి నిజమైన ముక్తిని ప్రసాదించారు. ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాము. ఇలాంటి మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.